హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జ్ఞానశాల. ఇవాళ మనం ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ పాలిటీ టాపిక్ ఒకటి చూద్దాం. పార్ట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఏపీపీఎస్సీ కానీ, రైల్వే కానీ, అలాగే ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళు ఖచ్చితంగా పాలిటీ అనేది ప్రిపేర్ అవుతారు. పాలిటీలో కూడా ఈ పర్టికులర్ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి. సో ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 1 వచ్చేసి ఆర్టికల్ 1 to 4ని డీల్ చేస్తుంది. ఇది వచ్చేసి టెరిటరీ ఆఫ్ ఇండియా, ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్, అలిటరేషన్ ఆఫ్ నేమ్స్ అండ్ ఏరియా ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్టేట్స్. ఏదైతే కొత్తగా స్టేట్ ఒకటి ఫామ్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఫామ్ అయినప్పుడు కూడా ఈ పార్ట్లోనే చేర్చారు, దానికి సంబంధించినటువంటి అమెండ్మెంట్స్ అన్నీ. అలాగే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న స్టేట్స్ యొక్క నేమ్స్ చేంజ్ చేసిన, ఎగ్జిస్టింగ్ స్టేట్స్ యొక్క నేమ్స్ కానీ వాటి ఏరియాస్ కానీ చేంజ్ చేసినప్పుడు అప్పుడు కూడా దీనిలోనే చేర్చడం జరుగుతుంది. అలాగే మన ఇండియా భూభాగం ఏదైనా పక్కన కంట్రీస్కి మనం వార్స్లో కోల్పోయినప్పుడు కానీ, లేదా కొత్తగా చేర్చుకున్నప్పుడు కానీ ఈ ఆర్టికల్లోనే యాడ్ చేస్తారు, ఈ పార్ట్లోనే యాడ్ చేస్తారు. ఆ ఆర్టికల్స్ కానీ అమెండ్మెంట్స్ కానీ ఏవైతే ఉంటాయో అన్నీ. పార్ట్ 2 వచ్చేసి ఆర్టికల్ 5 to 11 ఉంటాయి దాంట్లో ఆర్టికల్స్ అనేవి. అది వచ్చేసి సిటిజన్షిప్ గురించి డీల్ చేస్తుంది. మన ఇండియాలో వచ్చేసి సింగిల్ సిటిజన్షిప్ ఉంది. కొన్ని కంట్రీస్లో డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది. స్టేట్స్లో ఒక సిటిజన్షిప్, ఒక స్టేట్లో ఒక సిటిజన్షిప్ అట్లా ఉంటుంటుంది. మన ఇండియాలో మాత్రం సింగిల్ సిటిజన్షిప్ ఉంది. ఆర్టికల్ 12 నుంచి 35 వరకు పార్ట్ 3లో ఉంటుంది. ఈ పార్ట్ 3 వచ్చేసి మనకి ఫండమెంటల్ రైట్స్ గురించి డీల్ చేస్తుంది. పార్ట్ 4 వచ్చేసి 36 to 51 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏవైతే ఉన్నాయో అవన్నీ పార్ట్ 4 కిందకు వస్తాయి మనకి. ఆర్టికల్ 51A అనేది పార్ట్ 4A కిందకు వస్తుంది. ఇది అమెండ్మెంట్ ద్వారా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చేర్చారు. ఫస్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఫస్ట్ వచ్చిందో అప్పుడైతే లేదు, ఇది 42nd అమెండ్మెంట్లో దీన్ని యాడ్ చేయడం జరిగింది. 1976లో వచ్చింది ఈ అమెండ్మెంట్. ఇది వచ్చేసి మన ఇండియన్ సిటిజన్స్ యొక్క డ్యూటీస్ని చెప్తుంది. పార్ట్ 5 వచ్చేసి ఆర్టికల్ 52 నుంచి 151 వరకు ఎన్నైతే ఆర్టికల్స్ ఉంటాయో అన్ని ఆర్టికల్స్ పార్ట్ 5 కిందకు వస్తాయి. ఇది వచ్చేసి యూనియన్ లెవెల్లో ఉంటుంది. ఉన్నటువంటి అన్ని కొన్ని డ్యూటీస్ గురించి, కొంతమంది పోర్ట్ఫోలియోస్ గురించి చెప్తుంది. ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ యొక్క ఫంక్షన్స్, అలాగే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, క్యాబినెట్ మినిస్టర్స్ అవ్వచ్చు, అటార్నీ జనరల్ అవ్వచ్చు, పార్లమెంట్, లోక్సభ, రాజ్యసభ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, వీళ్ళ యొక్క ఫంక్షన్స్ గురించి, లేకపోతే ఆ పార్లమెంట్ ఆర్గనైజేషన్ యొక్క ఫంక్షనింగ్ గురించి మనం ఈ పార్ట్ 5లో చూడొచ్చు. ఇది వచ్చేసి యూనియన్ లెవెల్ ఉంటుంది. పార్ట్ 6 వచ్చేసి స్టేట్ లెవెల్ ఉంటుంది. అంటే మనకి ఇక్కడ యూనియన్ లెవెల్లో ప్రైమ్ మినిస్టర్ డ్యూటీస్ అనేవి పార్ట్ 5లో చెప్తే, స్టేట్ లెవెల్లో పార్ట్ 6లో వచ్చేసి చీఫ్ మినిస్టర్ యొక్క ఫంక్షన్స్ ఉంటాయి. అలాగే అక్కడ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్స్ అయితే ఇక్కడ చీఫ్ మినిస్టర్ యొక్క క్యాబినెట్ మినిస్టర్స్. అక్కడ ప్రెసిడెంట్ గురించి ఉంటే మనకి ఇక్కడ గవర్నర్ గురించి ఉంటుంది. అలాగే స్టేట్ లెజిస్లేచర్, అక్కడ పార్లమెంట్, లోక్సభ, రాజ్యసభ గురించి ఉంటే ఇక్కడ మనకి స్టేట్ లెజిస్లేచర్ అసెంబ్లీ గురించి ఉంటుంది. హైకోర్టు గురించి, అడ్వకేట్ జనరల్ గురించి ఉంటుంది. పార్ట్ 7 వచ్చేసి ఆర్టికల్ 238 గురించి ఉంటుంది. ఇది వచ్చేసి 1956లో డిలీట్ చేసినటువంటి పార్ట్ B దీనిలో చేర్చడం జరిగింది. ఫస్ట్ 7th అమెండ్మెంట్ ద్వారా దీన్ని డిలీట్ చేయడం జరిగింది. పార్ట్ 8 వచ్చేసి ఆర్టికల్స్ 239 to 241 ఉంటాయి. యూనియన్ టెరిటరీస్ మనకి ఎన్నైతే యూటీస్ ఉన్నాయో వాటి యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి పార్ట్ 8 గురించి ఉంటుంది. పార్ట్ 8లో ఉంటుంది. పార్ట్ 9లో వచ్చేసి 243 to 243O ఇంతవరకు ఉండేటువంటి ఆర్టికల్స్ అనేది పార్ట్ 9లో ఉంటాయి. ఇవి వచ్చేసి 73rd అమెండ్మెంట్ ద్వారా చేర్చడం జరిగింది. 73rd అమెండ్మెంట్ వచ్చేసి మనకి 1992లో వచ్చింది. దీంట్లో వచ్చేసి 11th షెడ్యూల్ గురించి చెప్పడం జరిగింది. మనకు మొత్తం 12 షెడ్యూల్స్, దాంట్లో 11th షెడ్యూల్ గురించి పార్ట్ 9లో ఉంటుంది. దీనిలో వచ్చేసి మొత్తం 29 సబ్జెక్ట్స్ గురించి చెప్పడం జరిగింది. పంచాయతీరాజ్ గురించి స్పెషల్గా పంచాయతీరాజ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఎన్ని టైర్స్ ఉంటాయి ఏంటి అనేది మొత్తం ఈ పార్ట్ 9లో ఉంటుంది మనకి.
పార్ట్ 9ఏలో వచ్చేసి 74th అమెండ్మెంట్ ద్వారా దీన్ని యాడ్ చేశారు. ఈ పార్ట్ 9 ఇది కూడా 1992లోనే వచ్చింది. ఇందాక 73rd అమెండ్మెంట్, ఇప్పుడు వచ్చేసి 74th పంచాయతీరాజ్, 73rd, 74th మున్సిపాలిటీస్. ఇది కూడా అడుగుతుంటారు ఎక్కువ. ఇది వచ్చేసి 11th పంచాయతీరాజ్ 11th షెడ్యూల్. ఇది వచ్చేసి 12th షెడ్యూల్. మొత్తం 12 షెడ్యూల్స్లో 12th షెడ్యూల్, లాస్ట్ షెడ్యూల్ అనేది మనకి మున్సిపాలిటీస్ గురించి చెప్తుంది. అది వచ్చేసి ఈ పార్ట్లోనే ఉంటుంది, పార్ట్ 9A. పార్ట్ 9B వచ్చేసి కోఆపరేటివ్ సొసైటీస్ గురించి ఉంటుంది. పార్ట్ 10 244 అండ్ 244A ఆర్టికల్స్ అనేవి ఈ పార్ట్లో ఉంటాయి. షెడ్యూల్డ్ అండ్ ట్రైబల్ ఏరియాస్ గురించి మనకి పార్ట్ 10 చెప్తుంది. పార్ట్ 11లో వచ్చేసి 245 నుంచి 263 వరకు ఎన్ని ఆర్టికల్స్ అయితే ఉంటాయో అన్ని ఆర్టికల్స్ మనకి పార్ట్ 11లోనే ఉంటాయి. ఇది వచ్చేసి యూనియన్కి స్టేట్స్కి మధ్య రిలేషన్స్, ట్యాక్సెస్ అవ్వచ్చు, ఇంకా చాలా రిలేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి డీల్ చేస్తుంది పార్ట్ 11. పార్ట్ 12 వచ్చేసి 264 to 300A. ఇది వచ్చేసి రెవెన్యూ, యూనియన్ అండ్ స్టేట్స్ మధ్య రెవెన్యూ ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి, అలాగే ఫినాన్స్ కమిషన్ అపాయింట్మెంట్ ఆర్టికల్ 280 ఇది కూడా దీంట్లో ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. కాంట్రాక్ట్స్, లయబిలిటీస్ ఏవైతే ఉంటాయో యూనియన్కి స్టేట్స్కి మధ్య రెవెన్యూ విషయంలో అదంతా మనకు వచ్చేసి పార్ట్ 12లో ఉంటుంది. పార్ట్ 13లో వచ్చేసి 301 నుంచి 307 వరకు డీల్ చేస్తుంది. పార్ట్ 13 కిందకు వస్తాయి మనకి ఆ ఆర్టికల్స్. ఇది వచ్చేసి ట్రేడ్, కమర్స్, అలాగే టెరిటరీ ఆఫ్ ఇండియాలో ఏ అయితే ఒక స్టేట్కి ఇంకో స్టేట్కి మధ్య రిలేషన్స్, ఇంటర్ కోర్సెస్ ఎలా ఉంటాయి అనేది ఈ పర్టికులర్ పార్ట్ అనేది డీల్ చేస్తుంది. పార్ట్ 14 అనేది ఆర్టికల్ 308 to 323లో ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్నీ ఆ పార్ట్ కిందకు వస్తాయి. ఇది వచ్చేసి సివిల్ సర్వీస్ అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి డీల్ చేస్తుంది. కమిషన్స్. పార్ట్ 14A వచ్చేసి ఆర్టికల్ 323A, 323B. ఇది వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ గురించి డీల్ చేస్తుంది. ఇప్పుడు ఏవైతే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ఉంటాయో అది పార్లమెంట్ సెటప్ చేసినటువంటి ట్రిబ్యునల్స్. యూనియన్కి వ్యతిరేకంగా కంప్లైంట్ వేసిన, లేదా స్టేట్స్కి వ్యతిరేకంగా కంప్లైంట్స్ వేసిన, లోకల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వ్యతిరేకంగా కంప్లైంట్స్ వేసినా కానీ అప్పుడు ఈ పార్ట్ 24A ప్రకారం అనేది ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ సెటప్ చేయడం జరుగుతుంది పార్లమెంటు, దాని ప్రకారమే ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఉంటుంది. పార్ట్ 25 వచ్చేసి ఆర్టికల్ 324 to 329 ఎక్కువ అడుగుతుంటారు. ఆర్టికల్ 324 ఎలక్షన్ కమిషన్ గురించి చెప్తుంది మనకి, ఎలక్షన్స్ గురించి. పార్ట్ 26 వచ్చేసి 330 to 342 ఆర్టికల్స్ అనేవి పార్ట్ 26 కిందకు వస్తాయి. ఇది వచ్చేసి షెడ్యూల్డ్ క్యాస్ట్, మనకు ఇప్పుడు ఎస్సీస్ గురించి, ఎస్టీస్ గురించి, ఆంగ్లో ఇండియన్ రిప్రజెంటేషన్స్ పార్లమెంట్లో రిప్రజెంటేషన్ గురించి, లేదా స్టేట్ అసెంబ్లీస్లో రిప్రజెంటేషన్ గురించి ఈ పార్ట్ 26 అనేది డీల్ చేస్తుంది. పార్ట్ 27 వచ్చేసి ఆర్టికల్ 343 to 351 అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి డీల్ చేస్తుంది. పార్ట్ 343 to 351. పార్ట్ 28 వచ్చేసి 352 to 360 వరకు ఆర్టికల్స్ అనేవి ఈ పర్టికులర్ పార్ట్ 28 అనేది డీల్ చేస్తుంది. ఇది వచ్చేసి ఎమర్జెన్సీస్, ముఖ్యంగా అయితే మనకి 352, 356, 360 ఈ 3 ఆర్టికల్స్ అనేవి ఎమర్జెన్సీస్ గురించి డీల్ చేస్తాయి. నేషనల్ ఎమర్జెన్సీ వచ్చేసి 352, స్టేట్ ఎమర్జెన్సీ వచ్చేసి 356, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చేసి 360. ఈ ఎమర్జెన్సీస్ అనేవి మనం జర్మనీ నుంచి బారో చేసుకోవడం జరిగింది. పార్ట్ 29 వచ్చేసి ఆర్టికల్ 361 నుంచి 367 వరకు ఎన్నైతే ఆర్టికల్స్ ఉంటాయో అన్నీ పార్ట్ 29 కిందకు వస్తాయి. ఇవి మిస్లేనియస్ టాపిక్స్ డీల్ చేస్తాయి. పైన పార్ట్స్ అన్నింటిలో ఏవైతే కవర్ అవ్వలేదో అలాంటి టాపిక్స్ అనేవి మనకి పార్ట్ 29లో డీల్ చేయడం జరుగుతుంది. పార్ట్ 20 అనేది 368, ఇది మోస్ట్ ఇంపార్టెంట్.
అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఒక కాన్స్టిట్యూషన్లోకి అమెండ్మెంట్ ఎలా చేయాలి అనేది మనకి ఆర్టికల్ 368 డీల్ చేస్తుంది. అది వచ్చేసి పార్ట్ 20లో ఉంటుంది. పార్ట్ 21 వచ్చేసి 369 to 392 ఎన్ని ఆర్టికల్స్ అయితే ఉంటాయో అన్ని పార్ట్ 21 కిందకు వస్తాయి. టెంపరరీ, ట్రాన్సిషనల్ అండ్ స్పెషల్ ప్రొవిజన్స్, 3 ప్రొవిజన్స్ గురించి ఇది డీల్ చేస్తుంది పార్ట్ 21 అనేది. పార్ట్ 22 అనేది 393 to 395 ఆర్టికల్స్ వస్తాయి దాని కిందకి. కాన్స్టిట్యూషన్లో మనం రిపీల్ చేసుకోవడం, అలాగే కమెన్స్మెంట్, షార్ట్ టైటిల్ అన్నీ అనేవి మనకి దాని కిందకు వస్తాయి. థ్యాంక్ యూ.